ఓం నమ శివాయ. ఓం శక్తి స్వరూపిణ్యే నమ. ఈరోజు వీడియోలో శివపురాణంలోని అత్యంత భావోద్వేగమైన ఘట్టం పార్వతీదేవి అప్పగింతలు కైలాస ప్రయాణం గురించి తెలుసుకుందాం. పెళ్లి వేడుకలన్నీ పూర్తయినాయి. ఇక పార్వతి తన భర్త శివునితో కలిసి కైలాసానికి వెళ్ళాలి. ఆ సమయంలో హిమవంతుని ఇంట్లో వాతావరణం ఎలా మారింది? చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని విడిచి ఉండలేక మేనాదేవి ఎలా బోరును విలపించింది. ఆమె మూర్ఛపోతే శివుడు ఎలా ఓదార్చాడు. తండ్రి హిమవంతుడు పార్వతిని పల్లకిలో ఎక్కించేటప్పుడు అమ్మా, అత్తవారింట్లో ఎలా ఉండాలి, భర్తను ఎలా సేవించాలి అని ఎలాంటి జాగ్రత్తలు చెప్పాడు. పార్వతీదేవి తన తల్లిదండ్రులను చెలిగత్తను పుట్టింటిని వదిలి వెళ్తూ ఎంతగా బాధపడినది. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కనెక్ట్ అయ్యే ఈ ఎమోషనల్ ఘట్టాన్ని ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.